నా పేరు వానపల్లి వెంకట సత్యనారాయణ అండి. నేను పుట్టింది అయితే కోమటగుంట అనే గ్రామంలో పుట్టాను. నాన్నగారి పేరు వచ్చి నరసింహులు గారు, అమ్మగారి పేరు వచ్చి వీరమ్మ గారు. నా స్టడీ గోపాలపురం జరిగిందండి కొంతకాలం. మధ్యలో స్టడీ ఆగిన తర్వాత గోపాలపురాన్ని నేను టైలరింగ్ నేర్చుకోవడం జరిగింది. ఆ టైలరింగ్ నేర్చుకుంటూ ఉండగా తర్వాత రాజమండ్రి సంబంధం కుదిరి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత నేను రాజమండ్రిలో టైలరింగ్ పెట్టి అక్కడ 15 సంవత్సరాలు సంపాదించేసి మంచి గుడ్డీలు సంపాదించుకున్నాను. ఈ లోపు నాన్నమ్మ గారు ఉండేవారు. ఆవిడ చనిపోయిన కారణంగా మళ్ళీ దేవరపల్లికి నేను మఠం షిఫ్ట్ చేశానండి. దేవరపల్లి వచ్చి సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి దేవరపల్లిలో కొంతకాలం టైలరింగ్ చేసి అనివార్య కారణాల వల్ల టైలరింగ్ మానేసి చిన్నది వ్యాపారం, సైకిల్ మీద తిరిగే వ్యాపారం చేసుకుంటూ అలా ఉండగా తర్వాత రవీంద్ర గారు మాస్టారు దేవరపల్లి డ్రిల్ మాస్టర్గా రావడం జరిగింది. సుమారు 30 సంవత్సరాలు అవుతుందండి ఆయన వచ్చి. అప్పటికి మా పిల్లల హై స్కూల్లో చదువుకునేవారు. నేను చిన్నప్పటి నుంచి కొంచెం స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఆయనతోటి వెంటనే పరిచయం ఏర్పడి అప్పటి నుంచి ఆయన కూడా గ్రౌండ్కి వెళ్ళడం, వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం, అలా ఆయన స్ఫూర్తితో నేను స్టేట్కి వెటరన్ మీట్కి కూడా సెలెక్ట్ అయ్యానండి. అలాగే 3-4 సార్లు స్టేట్ వెటరన్ మీట్లో సెలెక్ట్ అయ్యి నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాను. అయితే నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను నేషనల్ దాకా వెళ్ళలేకపోయేవాడిని. ఎప్పుడైనా నేను స్టేట్లో కానీ ఏసియాడ్లో కానీ ఏదైనా నెంబర్ 1 రికార్డు తీసుకోవాలని కోరుకుండిపోయింది. ఆ కోరికను ఎప్పుడు సాధించాలన్నా కానీ ఇది సాధ్యపడలేదు. చాలాసార్లు నేను మీట్లకి వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, వరంగల్ వెళ్ళాను, అలాగే హైదరాబాద్ వెళ్ళాను, మంచిర్యాల వెళ్ళాను, కాకినాడ వెళ్ళాను. ఎన్ని చోట్లకైనా తిరిగాను కానీ నాకు అందులో ఆ రికార్డుని నేను సాధించలేకపోయాను. తర్వాత నాకు 5 సంవత్సరాల క్రితం చిన్న యాక్సిడెంట్ జరిగి అప్పటి నుంచి నేను గ్రౌండ్కి వెళ్ళడం మానేవలసి వచ్చిందండి. ఆ గ్రౌండ్కి వెళ్ళడం మానేసిన తర్వాత ఏదో వ్యాయామం చేసుకోవాలి, అలా కూర్చోకూడదని చెప్పేసి సార్ చెప్తుంటే కొద్ది రోజులు ప్రాణాయామం చేసుకుంటూ తర్వాత జిమ్కి వచ్చి జిమ్లో ఐటమ్స్ చేసుకుంటూ అలాగే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశానండి. అప్పుడు యాబ్రోల్ అనేది చేస్తే కొంచెం స్టమక్ గట్రా తగ్గుద్దని సార్ సజెషన్ ఇస్తే దాన్ని డైలీ 10 చొప్పున చేసేవాళ్ళం. అలాగే 10, 15, 20 అలా దాన్ని పెంచుకుంటూ అది 100 టైమ్స్ సింగిల్ టైం 100 టైమ్స్ చేసే స్థాయికి ఎదిగానండి. అలా డైలీ 3 times 300 చేసేవాడిని. ఒకసారి మాస్టర్ అందరూ కలిసి ఒకసారి మీరు ఎంతవరకు చేయగలరో చూడండి అంటే 222 చేశానండి. అది చేసిన నాడు అది రికార్డు వెళ్తురు లేక రికార్డు బాగోలేదని చెప్పేసి దాన్ని ఆఫ్ చేసి మీరు ఒకసారి చేస్తే ఇది వరల్డ్ రికార్డ్ అవుతుందని సార్ ప్రోత్సహిస్తే మళ్ళీ 3 నెలలు గ్యాప్ తీసుకుని ఫస్ట్ టైం లాంగ్ రికార్డ్ చేశానండి. 262 చేశానండి 8 నిమిషాలు 26 సెకండ్లలో. అది లాంగ్ రికార్డ్ అండి. ఆ రికార్డు వచ్చి వరల్డ్లో ఎక్కడా లేదండి. అయితే నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఆ రికార్డ్ తోటి వాళ్ళు ప్రోత్సహించారు. మళ్ళీ మీరు 1 minute రికార్డ్ చేయొచ్చండి, 1 minute రికార్డ్ వచ్చి ఇంటర్నేషనల్ రికార్డ్ 48 ఉందని మీరు చేయగలరని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ప్రోత్సహిస్తే, అలాగే సార్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రోత్సహిస్తే దాని గురించి మళ్ళీ ఒక 5-6 నెలలు కష్టపడి 1 minute రికార్డు వచ్చి మళ్ళీ చేశాను. 1 minute రికార్డు వచ్చి నేను 1 minuteకి 57 times చేశానండి. అది అయిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మళ్ళీ ప్రోత్సహించి 2 minutes కూడా మీరు చేయగలరని చెప్పేసి వాళ్ళు మళ్ళీ చెప్తే మళ్ళీ కొంతకాలం ట్రై చేసి 2 minutes రికార్డు కూడా 104 సార్లు చేసి అది కూడా రికార్డు ఒకే ఎకనామిక్ ఇయర్లో 3 రికార్డులు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు తీసుకున్నానండి. అయితే ప్రభుత్వ సహకారం లేదా ఎవరైనా డోనర్ సహకారం ఉంటే నేను ఇంటర్నేషనల్ రికార్డులు కూడా నాకు వస్తాయండి. వరల్డ్ రికార్డులు కూడా నేను తీసుకోగలను. దీన్ని బట్టి ఈ 3 రికార్డులు చేశానండి. ఆర్మ్ రోలర్ శరీర ఆకృతిని ఓ క్రమ పద్ధతిలో ఉంచుకునేందుకు ఉపయోగించే వ్యాయామ సాధనం. చూడటానికి చిన్నగా ఉన్నా దీంతో కసరత్తులు చేయాలంటే మాత్రం అంత సులువు కాదు. పట్టు సాధించేందుకు యువకులైనా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిదే 7-10 వయసులో ఆయన ఆర్మ్ రోలర్పై సాధన చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించారు. వ్యాయామానికి వయసుతో పనేమంటున్న ఆ సాధకుడు గురించి మనము తెలుసుకుందాం. ఆర్మ్ రోలర్తో కసరత్తులు చేస్తున్న ఈయన పేరు వాడపల్లి వెంకట సత్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నివాసి. 72 ఏళ్ల వయసులో అతి సునాయాసంగా ఆర్మ్ రోలర్పై నిత్యం సాధన చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి ఆటలంటే సత్యనారాయణకు అమితమైన ఇష్టం. పెద్దయిన తర్వాత క్రీడలంటే మరింత ఆసక్తి పెరిగింది. కుటుంబ పోషణకు బైక్పై ఊరూరా తిరిగి గృహోపకరణాలు అమ్ముతారు. సాయంత్రమైతే ఆటల్లో లీనమైపోతారు. ఆరోగ్యం కోసం 3 దశాబ్దాల క్రితం నడకను ప్రారంభించారు. స్థానిక వ్యాయామ అధ్యాపకుడు రవీంద్రనాథ్ సత్యనారాయణ పట్టుదలను గమనించి పరుగులో మెలకువలు నేర్పాడు.
రాష్ట్ర స్థాయి పరుగు పోటీల్లో పలుసార్లు పాల్గొనడంతో పాటు అండర్ 50 పరుగు పోటీల్లో జాతీయ స్థాయికి సత్యనారాయణ 3 సార్లు ఎంపికయ్యారు. నాలుగేళ్ల క్రితం సత్యనారాయణకు బైక్ ప్రమాదం జరిగింది. దీంతో పరుగుకు బ్రేక్ పడింది. అయినా ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తూనే ఉన్నారు. దీంతో ఆఫ్ రోలర్ను ఎంచుకొని ముమ్మర సాధన చేశారు. అలా 8 నిమిషాల్లో 262 సార్లు రోలింగ్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. వ్యాబ్ రోలర్ అంటారు, బాడీ ప్రో అంటారండి. అది దాన్ని చేస్తుంటే కొంచెం బాడీ షేప్ వస్తుందన్న ఉద్దేశంతో డైలీ 10-15 అలా స్టార్టింగ్ లో అలా స్టార్ట్ చేసామండి. దాన్ని ఎక్కువ సార్లు చేయడం స్టార్ట్ చేశానండి. సార్ ఎక్కడ లేరండి, లేకుండా కుర్రోని పెట్టి అసలు ఎన్ని వస్తాయని ట్రై చేశానండి. ట్రై చేస్తే వాళ్ళు 222 వచ్చినాయండి. అయితే అది వీడియో కరెక్ట్గా లేదు, లైటింగ్ లేదు, ఎలా చేశారంటే ఇది రికార్డ్ అవుద్ది కదా, మీరు ఎలా చేశారంటే అని సార్ అంటే మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసి అప్పుడు సార్ సమక్షంలో మొత్తం వీడియో గట్ట పెట్టి 262 చేశానండి. 8 నిమిషాలు 26 సెకండ్లు పట్టిందండి. ఇండియాలో ఎవరు చేయలేదు ఇది, ఇక్కడ ఇండియా రికార్డు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు దాన్ని ప్రోత్సహించి దాని ప్రొసీజర్ కూడా చాలా కష్టపడి చేసామండి. చివరికి దాంట్లో సక్సెస్ అయ్యామండి. ఆఫ్ రోలర్ పై త్వరలోనే ప్రపంచ రికార్డును నమోదు చేస్తానని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ రికార్డు వచ్చి 1 minute లో 48 చేసిన రికార్డు ఒకటి చూసామండి. వీడియో దృష్టి పెట్టి ఈ మధ్య అది కూడా నేను 1 minute లో 50 చేస్తానండి. దాన్ని లాస్ట్లో ఇంకా 2 seconds ఉండగా నేను వెనక జారిపోవడం జరిగింది. ఆ 2 seconds కూడా కవర్ చేసి ఇంకేమైనా 1-2 పెరిగితేమో మళ్ళీ ట్రై చేసి అప్పుడు ఆ వీడియోని కూడా పెడదామని చెప్పి చూస్తున్నామండి. యువకులు ఆఫ్ రోలర్ అంటేనే ఆమడ దూరం వెళ్తారని, అలాంటిది సత్యనారాయణ స్వయం కృషితో రికార్డు సాధించారని కోచ్ రవీంద్రనాథ్ చెప్తున్నారు. తండ్రి స్ఫూర్తితో తమ పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని సత్యనారాయణ కుమార్తె తెలిపారు. ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా గత 28 years నుంచి కూడా ఒక పూట జిమ్ కి గ్రౌండ్ కేటాయించారు. ఆ ఫలితమే ఈ రోజు విజయం అండి. దాంట్లో 50 రోజులు చాలా కష్టమైంది. ఇవాళ మనం 20 చేస్తే 3 రోజులు మనం నవ్వలేము, మాట్లాడలేము యాక్చువల్ గా అంత ఆడిది. దాంట్లో సత్యనారాయణ గారు ఈ స్థాయికి వెళ్ళటం మా దేవరపల్లికి మా జిమ్ కూడా చాలా గర్వకారణం అండి. ముందు సత్యనారాయణ గారు ఆయన ఏ టార్గెట్ అయితే రీచ్ అవుతాం అనుకుంటున్నారు దానికి మా జిమ్ తరపున గానీ కోరిన సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఆ స్ఫూర్తి వల్లనే నేను కూడా మా పిల్లలను కూడా మా దొండపూడి అండి, దొండపూడి నుంచి ఇక్కడికి పిల్లల్ని పంపించేసి ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ అయ్యి మా నాన్నగారి దగ్గరే ఉంటున్నాం. మేము కూడాను రన్నింగ్లో కూడాను స్టేట్లో కూడా బాగా గెలిచారండి, 2nd place వచ్చింది. ఇప్పుడేమో యాబ్రోలో కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డు తీశారు. చాలా గౌరవంగా మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సత్యనారాయణ స్ఫూర్తితో చుట్టుపక్కల పిల్లలు చాలా మంది వ్యాయామంపై ఆసక్తి పెంచుకున్నారని జిమ్ లో శిక్షణ తీసుకుంటున్న పలువురు చెబుతున్నారు. 72 సంవత్సరాల వయసులో అయినా ఏ రోజు ఆయన ప్రాక్టీస్ ని మానలేదండి. ఆయన వ్యాయామం విషయంలో ఉన్నటువంటి ఆసక్తి ఈ రోజు ఉన్నటువంటి యువతరం అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. అంటే ఆయన 72 సంవత్సరాలు అనేది వెటరన్ రికార్డు అనుకుంటున్నట్టున్నారు. ఓపెన్ రికార్డు యూత్ కూడా ఎవరూ చేయలేరు. ఆ 72 వయసులో చేశాను, నేనెందుకు చేయలేదని ఒక వారం రోజుల క్రితం ప్రయత్నించానండి. ఒక 20 చేశాను. 20 చేసిన తర్వాత ఈ అబ్డామిన్ అంతా నొప్పొచ్చి వారం రోజులు జిమ్ కి రెస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఒక పంక్చువాలిటీ, ఒక కమిట్మెంట్, ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఎలా సాధించాలన్నది, యువతరానికి ఎలా నేర్పాలన్నది సత్యనారాయణ గారిని చూసి మనం నేర్చుకోవచ్చండి. యువత తప్పనిసరిగా వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సత్యనారాయణ సూచిస్తున్నారు. జై మార్కండయ్య, జై పద్మశాలి. కోనపల్లి వెంకటేశ్వర గారు మా దేవరపల్లి పద్మశాలి సంక్షేమ సంఘంకి 40 సంవత్సరాలు ప్రెసిడెంట్గా తన సేవలు అందిస్తూ వచ్చారు. అనేక అభ్యున్నత మనం చూసినట్లయితే నిజంగా మా పద్మశాలి బిడ్డగా పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా మా యొక్క చేనేత వృత్తిలో భాగంగా అనేక రోజులు ఈ యొక్క బట్టలు దూర ప్రాంతాలకి సైకిల్ మీద వేసుకెళ్ళడం, తీసుకురావడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ క్రమంలో శ్రీ రవీంద్రనాథ్ గారి సహకారంతో ఆయనకి క్రీడల పట్ల మిగిలిన ఇక రన్నింగ్ పట్ల ఆసక్తి అనేది ఏర్పడింది. ఈ ఆసక్తి ఏదో మేము మామూలుగా అనుకున్నాం, కానీ ఈ విధంగా ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయికి మాలో ఒకరు ఎదిగారంటే నిజంగా అది చాలా సంతోషమైంది. మేము గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదో మారుమూల ప్రాంతం, దేవరపల్లి ప్రాంతంలో ఈ విధంగా ప్రపంచ రికార్డు సృష్టించి, అది కూడా ఎక్కువ వయసు, ఆయన వయసు ఇప్పుడు 73 సంవత్సరాలు అయినప్పటికీ 71వ సంవత్సరంలో యాడ్ రోబో రిప్యుటేషన్లో ఆయన
రికార్డు సృష్టించడం అనేది 3 times 1 minute 2 minutes అలాగే మారదాన్ రికార్డు సృష్టించడం అనేది నిజంగా మాకు గర్వకారణం. మాలో ఉంటూ విభిన్నమైన ప్రతిభ చూపించి అనేక మందిలో స్ఫూర్తి నింపిన సత్యనారాయణ గారికి మా పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ స్ఫూర్తి అనేది మా అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. దాని కొరకు ఆయన చాలా కష్టపడుతూ వచ్చారు. నిజంగా రోజంతా కష్టపడితే కానీ కుటుంబ పోషణ కష్టమైన పరిస్థితుల్లో కేవలం వ్యాయామానికి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఒక పూట మాత్రమే తన యొక్క ఆ యొక్క బట్టల వ్యాపారం చేసుకుంటూ మిగతా సమయాన్ని ఈ క్రీడలకి ఈ యొక్క దీనికి అవకాశం ఇస్తూ వచ్చారు. ఎన్నో ఆర్థికమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా కుటుంబాన్ని నడుపుకుంటూ కుమారుడు 2 కుమార్తెలను ఆల్రెడీ కుటుంబాన్ని నడుపుకుంటూ వాళ్ళకి వివాహాలు చేసి, అంటే ఇక్కడ డబ్బు కంటే మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే ఆరోగ్యానికి. ఈ ఆరోగ్యంతో పాటు తనకంటూ ఒక గుర్తింపు తీసుకురావాలి అనే ఈ ప్రయాణంలో తనకే కాదు తాను ఉన్న దేవరపల్లి గ్రామానికి, మా పద్మశాలులు సంఘానికి, మాకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం నిజంగా మేము గర్వించదగ్గ విషయం. ఈ విషయంలో మా సత్యనారాయణ గారికి మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆయన మాలో ఒకరికి ఉంటూ మమ్మల్ని కూడా అనేక విషయాలు ప్రోత్సహిస్తూ ఆరోగ్యం పట్ల, వ్యాయామం పట్ల, మిగతా విషయాల పట్ల కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. దానికి కూడా మేము వారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. ఈ యొక్క నమూనాలో నిండు నూరేళ్ళు ఆ యొక్క మార్కండేయ స్వామి యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని, ఇంకా మరికొంచెం సృష్టించే విధంగా దేవుడానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ కృషికి అన్నిటికీ కారణమైన రవీంద్రనాథ్ మాస్టర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. ఆయన లేకపోతే ఈయన లేరు. ఆయన కలవడం ద్వారా నిజంగా గొప్ప ఈ అద్భుతాన్ని సృష్టించడం జరిగింది. యాడ్రోబోలో ఈ విధంగా ఆయన సక్సెస్ అవ్వడానికి ఆయన ప్రథమ కారణమవుతూ వచ్చారు. కాబట్టి ముందున్న దినాల్లో మరింత విజయాలు సాధించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. One shot on stage, what you got to play? Generic drops for days, still the people rage. Am I not insane? Can you stop and explain why these drops are so lame? Is money buying you fame? I'm fucking on, I'm killing it with this song. You haters can sing along or go back where you belong. Yeah, there's nothing wrong with giving up, moving on. Cause I took your girl to prom, she can't help but sing this song. Till the roof comes off, till the lights go out, till my legs give out, can't shut my mouth, till the smoke clears out, and my high progress. I'ma rip this shit till my bones collapse. Till the roof comes off, till the lights go out, till my legs give out, can't shut my mouth, till the smoke clears out, and my high progress. I'ma rip this shit till my bones collapse. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మీకు ఒక పురాతన విద్య అయినటువంటి యాబ్ రోలర్లో అసలు చాలా కష్టతరమైన వ్యాయామం ఇది. ఈ ఎక్సర్సైజ్ చేస్తే అసలు పొట్ట అనేదే ఉండదంటారు. చాలా రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఎక్సర్సైజుల్లో ఇది చాలా కష్టమైన అంశం. దీనిలో ఏదైతే జాతీయ స్థాయి రికార్డులు చేశారో, యాక్చువల్గా నేషనల్ రికార్డు కూడా ఈయన పేరే రావాలి. బట్ ఎందువల్ల ఆ పేరైతే నమోదు కాలేదు, కానీ అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు యాబ్ రోలర్ కళాకారుడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏంటి మీ పేరు? వానపల్లి వెంకట సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, మీరు చెప్పండి అసలు ఏంటిది ఈ మీరు చేసే యాబ్ రోలింగ్ ఏంటిది? ఇది ఓన్లీ బాడీకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఈవెంట్ అండి. ఇది ఈ యాబ్ రోలర్ అనేది తయారై సుమారు 15 సంవత్సరాల క్రితం వచ్చిందండి బయటికి.
అయితే మేము ఎప్పటి నుంచో సార్ సమక్షంలో గ్రౌండ్కి వెళ్ళటం, ఎప్పటి నుంచో 28 సంవత్సరాల నుంచి ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్ చేయటం, లేదా కాంపిటీషన్ కోసం జాగింగ్ చేయటం, అలాగే స్టేట్ మీట్ల కోసం రన్నింగ్లో పాల్గొనడం, అలాగే స్టేట్ మీట్లో నేను 2-3 సార్లు ఫస్ట్ కొట్టడం, నేషనల్కి సెలెక్ట్ అవ్వడం, ఇవన్నీ ఒక ప్రాథమికంగా డైలీ జరిగే కార్యక్రమం అండి. అయితే నాకు 2 సంవత్సరాలు, సుమారు 3 సంవత్సరాలు అవుతుందండి, అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ అయిన కాడి నుంచి వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఏం చేయడం సాధ్యం కాలేదు. 2 కాళ్ళకి తగిలిందండి దెబ్బ. ఒక కాలు ప్యాచర్ అయిందని మా కాళ్ళకి దెబ్బ తగిలేసింది. ఇంకా అప్పటి నుంచి నడక అనేది పక్కకి వెళ్ళిపోయిందండి. కూర్చుని సార్ సమక్షంలో తెలిసింది కాబట్టి యోగా చేయటం, ప్రాణాయామం చేయటం ఇలాంటివి చేసుకుంటూ ఇక బాడీ శరీరం పెరుగుతుంది, దీనికి ఏదో ఒకటి చేయాలనేది ఆలోచన వచ్చేసరికి ఈ యాప్ రోలర్ ఎప్పటి నుంచో ఉందండి. అది ఎక్కువసార్లు చేయలేమండి. గతంలో కూడా 10-15 సార్లు చేసేటోడికే చెమట పట్టేసి ఆగిపోయేవాళ్ళం. సరే దాన్ని దృష్టిలో తీసుకున్నామండి. దాన్ని దృష్టిలో తీసుకుని దీని రికార్డులు ఏమన్నా స్టార్టింగ్లో మామూలు జనరల్గా డైలీ ఒక సిస్టమేటిక్గా ట్రిప్కి 25-30 అలా చేయడం స్టార్ట్ చేసామండి. అవి చేసిన మధ్యలో మినిమం 15 గంట 20 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలండి. అటువంటిది అలా చేస్తూ దీన్ని కొంచెం పైకి పెంచామండి. బాడీ ఒక షేప్ కోసం, బాడీ తగ్గడం కోసం పెంచాం. అది పెంచిన తర్వాత దీన్ని కొంచెం ఎక్కువ చేస్తే ఏమవుద్దని ఆలోచన వచ్చి సార్తో చెప్తే ఒకసారి ట్రై చేద్దామండి అంటే చేస్తే ఫస్ట్ టైం 222 చేసామండి. అది చేస్తే ఇంకా అదే పెద్ద రికార్డు అనుకున్నాం. ఇంకా మళ్ళీ దాన్ని సరిగా వీడియో గట్రా బాగోలేదు, దీన్ని ఏం చేయొద్దు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం సార్ చెప్తే ఇంకా ఆగిపోయి మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇచ్చి ప్రాక్టీస్ చేసి 3 నెలలు గ్యాప్ ఇచ్చి సార్ సమక్షంలో 8 నిమిషాల 26 సెకండ్లలో 262 చేసామండి. ఆ రికార్డు వరల్డ్లో లేదండి. మన ఈ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ పెడితే వీళ్ళు మనకు రికార్డు ఇస్తాం, మీరు వరల్డ్ కూడా అప్లై చేయండి అని చెప్పారండి. చెప్పి వీళ్ళు మళ్ళీ 1 minute 2 minutes రికార్డులు లేవండి, మీరు చేస్తే ఇది మీకు వరల్డ్ రికార్డులు అవుతాయి, వరల్డ్లో మీగే ఉంటాయి, ట్రై చేయండి, ఇంత చేశారు కదా ట్రై చేయండి అని వాళ్ళు మళ్ళీ మనకి ప్రోత్సాహం ఉంటుంది. సరే దాంతోపాటు సార్ కూడా చేయండి, మీకు అలవాటు ఉన్నది, మన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మనకి చేయండి అంటారు. అలాగే ఫస్ట్ టైం వరల్డ్ రికార్డు ఒకటి చూసామండి. 1 నిమిషానికి వచ్చి 48 సార్లు చేశాడు ఆయన. మినిమం 50 బిలో ఏజ్ ఉంటుందండి ఆయన. దాన్ని మనం పట్టుకుని చాలాసార్లు 100 సార్లు ట్రై చేసామండి. ఇక రాదేమో అనుకుని కూడా ఆగిపోదాం అనుకున్న పరిస్థితిలో మళ్ళీ ఇంకా ప్రోత్సాహం తెచ్చుకుని చేస్తే 57 చేసి 1 minute. ఆ రికార్డుకి ఇండియా బుక్ వాళ్ళు కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పి మళ్ళీ మనకు అదొక రికార్డు పంపించారండి. ఈ 2 చేశారు కదా, 2 minutes రికార్డు కూడా ఒకటి చేయాలని మళ్ళీ రికార్డ్ చేశారండి. మళ్ళీ 2 minutes రికార్డు కూడా దానికి కూడా మళ్ళీ చాలా వరకు టైం తీసుకుని అది మినిమం 80-85లోనే ఉన్నాయటండి. అయితే ఆ రికార్డు మాకు దొరకలేదు. మీరు చేయండి అంటే మనం 2 నిమిషాల్లో వచ్చి 104 చేశానండి. ఇది టాప్ రికార్డ్ అయిందండి. ఈ 3 కలిపి మనకి ఇండియా బుక్ వాళ్ళు మొత్తం రికార్డులు పంపించారండి. 3 బ్యాడ్జీలు, 3 రికార్డ్స్, 3 బుక్స్, 3 పెన్స్ అన్నీ వాళ్ళకి పంపాల్సినవి అన్నీ పంపారండి. అయితే 3 కూడా మీది వరల్డ్ రికార్డ్ అండి, ఇది మీరు అప్లై చేసుకుని రికార్డు తీసుకోగలిగితే ఓకే, మీరు దాని ప్రయత్నంలో చేయండి అని చెప్పేసి అన్నారు. అయితే దీనికి ప్రభుత్వ సహకారంగా అట్ట లేకపోతే ఎవరైనా స్పాన్సర్స్ లేకుండా ఇది ఇండివిజువల్గా జరిగేది కాదండి. సరే సార్ కూడా అలా వెయిట్ చేద్దాం, ఏదైనా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చూద్దాం అని చెప్పేసి అంటే రవీందర్ సార్ ఇంకా దాని సమక్షంలో అలా ఉండటం జరిగిందండి. వరల్డ్ రికార్డ్కి అప్లై చేయాలంటే మీకు స్పాన్సర్ కావాలండి. స్పాన్సర్ ఉంటే రికార్డు మందేనండి, వేరే రికార్డులు లేవండి. వరల్డ్లో ఇప్పుడు నా ఏజ్ వచ్చి 72 సంవత్సరాలండి. ఈ 2022లోనే ఈ 3 రికార్డులు ఒకే ఇయర్లో చేసామండి. అది ఇప్పుడు 1 minute ఎన్ని చేశారు? ఇప్పుడు కాంపిటీషన్ చేసింది 57 అండి 1 minute. అంటే గతంలో మీరు చాలా కష్టపడ్డారని విన్నా నేను. సైకిల్ తొక్కుతామండి. సైకిల్ మీద దగ్గర ఒక 20 సంవత్సరాలు హోమ్ నీడ్స్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకుని 4-5 ఊళ్ళు తిరుగుతుంటామండి. డైలీ ఒక ఊరు వెళ్తుంటాం, మధ్యాహ్నం వరకు చేస్తూ ఉండేది. మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉండేదానికి మన సార్ ఇది వల్ల సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళిపోవడం, ఒక పూట రాకపోతే సార్ ఫోన్ చేయటం, ఇంకా అలాగే ఇద్దరిది 28 సంవత్సరాల నుంచి విడదీయలేని బంధం కింద అయిపోయిందండి. అదే ఈ రోజు నాకు ఈ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టిందండి. అప్పుడు వెటరన్ స్పోర్ట్స్ కూడా వెళ్ళాలి వెళ్ళిద్దరుగానంటే అప్పుడు వెటరన్ స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు 6-7 రోజులు పెట్టేదండి. సరిగ్గా వాళ్ళు డిసెంబర్లో పెట్టేవారండి. అప్పుడే నాకు బిజినెస్ టైం అండి, అయినా వదిలేసి వెళ్ళేవాడిని. అయితే దానివల్ల నాకేమీ రాలేదండి, ₹1 వచ్చేది కదా, ఎందుకంటే మనం ఎంప్లాయ్ కాదండి, బిజినెస్. ఎంప్లాయ్ అయితే ఓడీలని లేకపోతే ఇవన్నీ కలుస్తాయండి. అయినా ఏమి రాకపోయినా అదొక కసితో చేసినందుకు ఇవాళ అది నాకు ఇంత ఆరోగ్యాన్ని తెచ్చిపోయింది. కోట్లు నిలబెట్టినా రాని ఆరోగ్యం ఇవాళ నాకు ఉందండి. 72 సంవత్సరాల్లో మామూలుగా నడిస్తే చాలా అనుకునే రోజుల్లో ఈ రోజున మీరు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేస్తామండి. అలాగే ఇక్కడ జిమ్లో మొత్తం అన్నీ చేస్తామండి.
మాతో పోటీ పడి కుర్రోళ్ళు కూడా కొంచెం వెనక జంగుతారు తప్ప సమానంగా రాలేరు. ఎందుకంటే సార్ నేను ఈక్వల్గా చేస్తుంటామండి జిమ్లో కూడా. ఆరోగ్యపరమైన విషయాలు ఏమి ఇబ్బంది లేదండి. బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవండి. ఏది తిన్నా అరుగుద్దండి. ఏది తినకూడదనే సిస్టమ్ ఏమి లేదండి. ఏదైనా తింటాం, ఏది తిన్నా అరిగిపోద్ది. చాలా కోట్ల విలువైనటువంటి ఆరోగ్యం నాకు కలిగిందండి. అది సార్ ఒక స్ఫూర్తితోటి మనం వాకింగ్ అని స్టార్ట్ చేస్తే దాన్ని నేను నేషనల్ వరకు కూడా వెటరన్ ప్లేయర్గా వెళ్ళడం, అది కూడా 50+ వెళ్ళానండి నేను వెటరన్ మీట్కి. వెళ్ళి ఒకసారి 1-2 సార్లు 5 కిలోమీటర్లు ఫస్ట్ కొట్టామండి. అలాగే ఇంకా ఉన్నాయి కూడా కొట్టాం. అయితే నేషనల్ కూడా వెళ్ళలేక అంటే అప్పట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేక బిజినెస్ చిన్నపిల్లలు అవటం ఇంకా నేషనల్కి వెళ్ళకుండా ఆగిపోవటం జరిగిందండి. ఆ కోరిక నేను వాళ్ళకి తీర్చుకున్నానండి ఈ రూపం. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 3 రికార్డులు వచ్చినాయండి. 3 స్థానాలు మనకు వచ్చినాయి. ఈ 2023లో వచ్చే బుక్లు మొత్తం మన 3 వస్తాయండి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో. వీళ్ళు కూడా వరల్డ్ రికార్డుకి పెట్టండి అని అంతమాలో వాళ్ళు మెసేజ్లు పెడతానే ఉన్నారండి. అయితే ఏది చేయాలన్నా స్పాన్సర్ అవసరం అండి, లేదంటే ప్రభుత్వ సహకారం కంపల్సరీ కావాలి. ఆ 2 లేకుండా మనం ఇందులో ముందుకెళ్ళామండి. ప్రభుత్వ పరంగా శాప్ని కానీ వీటిని ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు దాకా శాప్ దాకా ఏమి వెళ్ళలేదండి. లోకల్లో ఉన్న నాయకులతో గట్రా మాట్లాడితే చూద్దామండి, ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది కదా పార్టీ పరంగా చూద్దామండి తర్వాత అని చెప్పేసి అంటున్నారు. ఇక అంచేత అలా కావాల్సి వచ్చిందండి. ఇక ఏం చెప్తారు? ఒక 72 సంవత్సరాల్లో ఇన్ని పెద్ద ఎక్సర్సైజ్లు చేసి ఇటువంటి వెటర్నర్ అని అంటున్నారు, కానీ మిమ్మల్ని నేను వెటర్నర్ అనే సాహసం చేయలేను. ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటేనండి, నన్ను చూసి 10 మంది ఆరోగ్యంగా ఉండాలనే కోరికేనండి మాది. నేను ఇవాళ యూత్కి కూడా ఇది ఒక ఛాలెంజ్గా ఇచ్చినట్టేనండి. ఇది యూత్ కూడా వాళ్ళు ఫస్ట్ మనకి ఏమవుతుందనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు కంపల్సరీ ఉన్న టయాన్ని వేస్ట్ చేసుకోకుండా గ్రౌండ్ కానీ లేకపోతే జిమ్ కానీ ఏదో ఒకటి కంటిన్యూ చేస్తే లైఫ్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఇబ్బంది పడకుండా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్కండి. అలాగా ఒక ఊరంతా అలా చేస్తే ఆ ఊరంతా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్కండి. ఈ ఆరోగ్యం అనేది మొత్తం పెంచుకుంటూ పోతే మన స్టేట్ కేంద్రం అంటే అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది నా కోరిక. ఎప్పుడైనా ఒక మీ టైప్ ఆఫ్ ఏదైతే యాబ్ రోలింగ్ నేర్పించడానికి మీరు ముందుకు వస్తారా? చేస్తున్నామండి వస్తుంటారు, కానీ ఎక్కువ టైం నిలబడలేకపోతున్నారండి. 10-20 చేసేవాడికి తట్టుకోలేరండి. అది డైలీ చేయాలండి, కానీ డైలీ చేయలేకపోతున్నారు. అయినా వస్తున్నారండి, ఏదో కొంచెం చేద్దామనే కసి ఉన్నా కానీ రీచ్ అవ్వలేకపోతున్నారండి. జనరల్గా చేసేటప్పటికి పొట్ట ఇదంతా బిగిసిపోతుంది కదా, పొట్ట చేతులు స్వాధీనాలు ఉండవండి. చాలా ఎప్పుడైతే పెయిన్స్ ఉంటాయండి బాడీకి. మనకి వేరే అలవాట్లు ఉండవండి. చేయడం ఆ పెయిన్స్ ఎంత ఉన్నా కానీ మనం దాన్ని తట్టుకుని మళ్ళీ తెల్లారి చేయటం అండి. ఆ రకంగా అంత ప్రాక్టీస్ చేయబట్టి అది కంటిన్యూ చేయగలిగాను. లేదంటే ఒక సెట్ కొట్టి అంత చేస్తామండి, 100తోటి ఇంకా ఆగిపోతాం, ఇంకా చేయలేమండి. ఇంకా వాళ్ళకి గ్యాప్ ఇచ్చేయాలి. అంత ఘోరంగా పడుతుందండి బాడీ మీద. ఇదేనే కదండి, ఏదైనా సరే ఈ రోజున యూత్ చాలా పడుగుతుంది. అలా కాకుండా ఏదైనా ఒక ఈవెంట్ తీసుకునో లేకపోతే ఒక గేమ్ తీసుకునో ముందుకెళ్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. ఫస్ట్ మనకి ఏమొచ్చిందంటే ఆరోగ్యం వస్తుంది. నేను స్టార్టింగ్లో అప్పుడు మీరు వెళ్తున్నారా, మీకు ఏమవుతుంది, ఎందుకు ఇవన్నీ చేయటం అని చాలామంది అనేవారు. కానీ ఇవాళ నాకున్న ఆరోగ్యం ఎవడ ఇవ్వలేరు కదా. ఈ ఆరోగ్యం కోసం వాళ్ళు చేస్తామండి. అదే ఇది క్రెడిట్ అంతా మా రవీంద్ర సార్. అదండి ఇది ఎంతో కష్టతరమైనటువంటి యాబ్ రోలింగ్ చేయడం అనేది ఒక రకమైన సాహసమే. ఇప్పుడు మనం చూసాం కదా, ఆల్మోస్ట్ 1.5 minute 67 టైమ్స్ ఆయన చేయడం అనేది ఒక రకమైన రికార్డే చెప్పుకోవాలి. ఇప్పటికీ 3 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైన వరల్డ్ రికార్డ్ నమోదు అవడం అనేది ఒక స్పాన్సర్ దొరికితే సునాయాసంగా దాన్ని రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు సత్యనారాయణ గారు. నా పేరు రవీంద్రనాథ్. నేను 94 ఆగస్టులో దేవరపల్లి స్కూల్కి వీడిగా వచ్చానండి. ఇంచుమించు ఆగస్టు నెలాఖరికి నాకు సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు. నేను ఫస్ట్ లుక్లో చూసినప్పుడే సత్యనారాయణ గారు
చాలా స్పోర్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. కొంచెం పరిచయం అయింది. తర్వాత 2 వచ్చాడు. ఎవరో ఇంట్రెస్ట్ బాగా ఉంది వస్తున్నారు అనుకున్నాను. కానీ తర్వాత ఎలా చూస్తే అలా కంటిన్యూ రోజు వస్తున్నారు. రోజు వస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఈ వయసులో ఎంత పర్టికులర్ వస్తున్నారంటే ఇది ఏదో ఒకటి సాధిస్తాడు అనే నమ్మకం నాకు మనసులో కలిగేసి వెంటనే ఆయనతో మాట్లాడాను. మీరు రోజు పరిగెడుతున్నారు, ఇదే ఒక మన టార్గెట్ పెట్టుకుని బయలుదేరితే అలాగే రన్నింగ్ చేస్తే మనం ఏదో ఒకటి రీచ్ అవుతాం అంటే సత్య గారు వెంటనే స్పందించేసి సార్ మీరు చెప్పండి, మీరు ఏ టార్గెట్ పెడితే నేను దాన్ని ఫుల్ఫిల్ చేసి నేను ట్రై చేస్తాను. ఆ రోజు ఏంటంటే ఆయన వయసుకు తగ్గట్టు దాని ఫిట్నెస్ లెవెల్స్ కానీ ఆ స్టామినా చూస్తే ఒక లాంగ్ రన్స్ బాగా పనిపించినట్టు నాకు అనిపించింది. ఆ రోజు నుంచి రోజు కూడా లాంగ్ రన్ సుమారుగా 5 km పరిగెత్తడం స్టార్ట్ చేశానండి. ఇంకా ఒక టార్గెట్ పెట్టమాట, స్టేట్ రికార్డు ఎంత ఉంటుంది, మనం ఎంత చేస్తే మనం నేషనల్కి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి అడిగి దానికి తగ్గట్టుగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఇంచుమించు సెకండ్ ఇయర్ లోపు అనుకుంటండి మన ఏపీ తరఫున నేషనల్ సెలెక్ట్ అయ్యారు. ఆ దెబ్బతోటి తనకు కానీ నాకు కానీ బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగా ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ప్రతిరోజు కూడా చేస్తూ వచ్చాం. తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక టార్గెట్ పెట్టుకున్నాం, అంటే ఏదైనా సరే ఇంత కష్టపడ్డప్పుడు జాతీయ స్థాయి కాదు మనం వరల్డ్ లెవెల్లో ఏదైతే సాధించవచ్చు అనే నమ్మకం నాకు కలిగింది, సత్యంగా కలిగింది. అప్పటి నుంచి ఒక ఐటెం ఎన్నుకోవాలనుకున్నాం. ఒకసారి యూట్యూబ్లో చూసి ఈ యాబ్రోల్ అనేది చాలా బాగుంది, మన పర్సనల్గా ఫిట్నెస్ వచ్చింది, అబ్డామిన్ కూడా తగ్గిపోద్ది, అదే టైంలో ఇంటర్నేషనల్ లెవెల్లో రికార్డ్స్ కూడా చేసి అవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి నాకు అనిపించింది, సత్యంగా కనిపించింది. అప్పటి నుంచి మొదలు పెడితే ప్రతిరోజు కూడా ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా వచ్చి ఇంచుమించు నెలలో 10,000 సార్లు నేను ప్రాక్టీస్ చేశాను. అలా చేసిన ఆ ప్రాక్టీస్ నెక్స్ట్ కాలక్రమంలో ఒక ప్రపంచ రికార్డు స్థాపించడానికి అవి పునాదేసింది. ముందుగా టోటల్ యాభై రోజులకు ఎన్ని చేయించాలన్నది ట్రై చేశారు. 263 చేసి వరల్డ్ రికార్డు బ్రేక్ చేశారు. అదే టైంలో ఆ నెక్స్ట్ ఏం చేయాలి అనిపించేటప్పటికి నెక్స్ట్ 1 నిమిషంలో ఎన్ని చేయొచ్చు, 2 minutesలో ఎన్ని చేయొచ్చు అని ఆలోచించి అదే టైంలో ఆ 2 రికార్డులు కూడా ప్రపంచ స్థాయిలో ఎన్ని ఉన్నాయి, మనం ఎన్ని చేయొచ్చు అని చెప్పి ట్రై చేస్తే వితిన్ 1 month లోపులోనే ఆ హైయెస్ట్ దాంతోపాటు 1 minute 2 minutes రికార్డ్స్ కూడా బ్రేక్ చేశారు. అది ఒకసారి నా దృష్టి కరెక్ట్ చెప్పాలంటే 1 కోటి మందిలో కూడా ఒకళ్ళు కూడా సాధ్యపడతారు. అటువంటి ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ప్రపంచ రికార్డు సాధించడం అనేది మామూలు విషయం కాదు. అది కేవలం వానపల్లి సత్యనారాయణ గారికి మాత్రమే సాధ్యపడే విషయం అండి. అయితే ఇక్కడ సత్యనారాయణ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ఇవాళ 100 కోట్లు ఉన్నవాళ్ళు, లక్షలు ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఎలా సంపాదించాలి, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇంకా డబ్బులు అంటే పరిగెడుతున్నారు. కానీ సత్యనారాయణ గారు ఆ 94 అయితే కేవలం ఒక సైకిల్ మీద వ్యాపారం చేస్తూ 3 పిల్లల్ని డిగ్రీ దాకా చదివిస్తూ ఆయన చాలా శ్రమపడి ఒక సైకిల్ మీద తన సొంత జీవితాన్ని ఒక మంచిగా మాడిఫై చేసుకుంటూ దాంతోపాటు ఎవరినైతే 2 కోట్ల డ్యూటీ చేస్తా అంటే సైకిల్ మీద వ్యాపారం చేస్తా ఇంకా ఎక్కువ ఎలా సంపాదించాలి అనే ఉద్దేశంతో ఉండేవాడు. కానీ సత్యనారాయణ గారు టార్గెట్ వేరు, ఆయన లక్ష్యాలు వేరు. కాబట్టి 1 పూట సైకిల్ మీద వ్యాపారం చేసుకోవడం, 2వ పూట కేవలం ఫిట్నెస్కి హెల్త్కి మాత్రమే దాన్ని కేటాయించారు. అలా ఎవరూ చేయలేరండి. లక్ష మంది కూడా ఇవాళ డబ్బు అని పరిగెడుతున్నారు. కానీ డబ్బు అవసరం ఉన్నప్పుడు కూడా డబ్బు కంటే ఫిట్నెస్ అనేది ముఖ్యం అని చెప్పేసి సత్యనారాయణ గారు దాన్ని విడిచిపెట్టేసి 1 పూట గ్రౌండ్ కేటాయించారు. అటువంటి ఆమె కేటాయించడం వల్లే ఈరోజు సత్యనారాయణ గారు ప్రపంచ స్థాయిలో ఒక ప్రథమ స్థానంలో నిలిచారండి. అది ఎప్పుడో ఒకటి సాధ్యమైంది. అటువంటి సాధ్యమయ్యే విషయాన్ని సత్యనారాయణ గారు సాధించడం మన దేవరపల్లి మండలానికి కాదు భారతదేశానికి గర్వకారణం అండి. ఇటువంటి రికార్డ్స్ ఈయన ఇంకోటి చేయగలడు. కాకపోతే మనం ప్రభుత్వం నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ కొంచెం సహకారం అందిస్తే, ఫైనాన్షియల్ కానీ నైతిక మద్దతుగా ఇచ్చేస్తే ఇటువంటి రికార్డ్స్ చాలా చేస్తారండి. మాకు 100% సత్యనారాయణ గారి మీద నమ్మకం ఉంది. సత్యనారాయణ గారు ఆల్ ది బెస్ట్ అండి. మీ ప్రయత్నం ఇలాగే ఉండాలి, మీరు మరిన్ని రికార్డు సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Make them take it all back. Don't tell me you believe that. Are you just gonna take that? Or will you fucking fight back? Or will you fucking fight back? You ain't never ever gonna break it. You can never beat them and they're better than you face it. Thinking that they give a damn, you're not thinking straight, kid. No, they don't give a damn, you got what I'm saying? I'm not fucking playing, I'll give it to you straight, man. There's too many others and you're not that great, man. Stop what you're saying, stop what you're making. Everybody here knows that you just faking. Nah, I don't wanna hear it anymore, I don't wanna hear it anymore. All these fucking thoughts, they are not what I need anymore. I'm about to shut the motherfucking door on all you poor ass haters with your heads in the clouds. Talking out loud so proud, you better shut your goddamn mouth before I do more speak out. It's about to head south. Never gonna make it. There's no way that you make it. And maybe you can fake it, but you're never gonna make it. Are you just gonna take that? Make them take it all back. Don't tell me you believe that. Are you just gonna take that? Or will you fucking fight back? Fight back. డెబ్బై 74 ఏళ్ల వ్యక్తి క్రీడల్లో రికార్డులు సాధించడం మీరు చూసారా? 72 ఏళ్ల వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న వెటరన్ ప్లేయర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? శారీరకంగా ఫిట్నెస్ తో ఉన్నప్పటికీ ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన ఆ వరల్డ్ రికార్డ్ అందుకోలేకపోతున్నారు. దేశ యువతకు ఆదర్శంగా నిలిచిన ఆయనే వానపల్లి సత్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన గొప్ప క్రీడాకారుడు. పట్టుదల ఉంటే లక్ష్య సాధనలో వయోభారం అడ్డు కాదని నిరూపిస్తున్న ఆయన గురించి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. 74 సంవత్సరాల వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడంతో పాటు వరల్డ్ రికార్డ్ కోసం కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. అది కూడా దేహ దారుఢ్యంతో పూర్తిగా ఫిజికల్ ఫిట్నెస్తో ఉన్నటువంటి క్రీడా రంగంలో కూడా ఆయన ఈరోజు రికార్డ్ కోసం కృషి చేస్తున్నారు. మరి ఆ రికార్డ్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకునేందుకు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వచ్చాం. చూసినా కదా, దేవరపల్లిలో ఉన్నటువంటి వాడపల్లి సత్యనారాయణ ఆయన యాబ్ రోలర్ అనేటువంటి ఇందులో కూడా ఆయన ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో మరి చోటు దక్కించుకున్నారు. మరి ఈ తరుణంలో అసలు ఆయన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, అసలు ఈ యాబ్ రోలర్ అంటే ఏంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సత్యనారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకొని ఈ దేవరపల్లి ప్రాంతానికి కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఏంటి అసలు యాబ్ రోలర్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? యాబ్ రోలర్ అనేది ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుందండి. 2 చక్రాలు చిన్న కర్రలాగా ఉంటుంది. కానీ ఇది చేయడం అనేది మహా కష్టం అండి. ఇది చేయటం కూడా మేము ఫస్ట్లో 10-15 చేసేటప్పుడు కలిసిపోగలం అండి. అయితే దీని మీద దృష్టి పెట్టి ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే అది రావడానికి కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. స్కూల్ గేమ్స్లో కూడా పోలవరం వెళ్ళి స్పోర్ట్స్లో కూడా మంచి సంపాదించాం. అయితే అనివార్య కారణాలు నేను చదువుకోలేకపోవడం వల్ల స్పోర్ట్స్లో రాణించలేకపోయాను. తర్వాత పెద్ద అయిన తర్వాత ఏదో అలా సెటిల్ అవుతూ వచ్చామండి. ఈ దేవరపల్లి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను. అయితే ఇక్కడ రవీంద్ర గారు అని చెప్పి స్పీడీ గారు 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత నేను డైలీ గ్రౌండ్కి వెళ్ళి ఏదో వాకింగ్ చేసి జాగింగ్ చేస్తుంటే ఆయన నాలో స్పోర్ట్స్ని ఆయన గమనించి నన్ను ఎంకరేజ్ చేశారు. యాబ్ రోలర్ ఇప్పుడు దాకా మన ఏపీలో కానీ ఇండియాలో కానీ ఎవరైనా ఈ రికార్డు సాధించారా? ఎంతవరకు రికార్డు ఉంది అక్కడ? ఇందులో లాంగ్ రికార్డు వచ్చి 190 చేసిన వాళ్ళు ఉన్నారండి వరల్డ్లో. అలాగే 1 మినిట్ రికార్డు వచ్చి 48 చేశారండి. 2 మినిట్ రికార్డు వచ్చి ఒకళ్ళు అయితే 90 చేశారండి, ఒకళ్ళు అయితే 99 చేశారండి.
అంతవరకు రికార్డులు మనకు తెలుసండి. అయితే దీంట్లో అయినా మనం ఏమైనా చేయగలం అని చెప్పేసి మనం 25-30 కానీ స్టార్ట్ చేసి డైలీ ఒక సెట్కి 100 చేసే స్థాయికి ఎదిగానండి. ఆ డైలీ ఒక సెట్కి ఎదగడం అంటే అదో మామూలు విషయం కాదండి. ఇది చేయడానికి మినిమం నాకు 3 సంవత్సరాలు టైం పడితే నేను ఆ కాడికి చేయగలిగానండి. అయితే ఇది చేయడం వల్ల మనకి స్టమక్ కానీ హ్యాండ్స్ కానీ చెస్ట్ కానీ మొత్తం అన్నీ కూడా డెవలప్ అయ్యి ఒక విధమైన బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతుందండి. దాని గురించి అని దీని మీద దృష్టి పెట్టి అయితే వేరే రకంగా రికార్డులు తీసుకెళ్ళిపోయాను కాబట్టి దీంట్లో రికార్డు తీసుకోవాలని కోరిక కలిగింది. అప్పటి నుంచి బాగా కృషి చేసి మా రవీంద్ర గారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసి ఈ ఇద్దరం కూడా కలిసి చేసినట్టే చేసి ఈ రికార్డుని నేను ఫస్ట్ టైం 262 చేసి లాంగ్ రికార్డుని సృష్టించానండి. ఆ తర్వాత మళ్ళీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ప్రోత్సహిస్తే మీరు చేయగలరండి, మీరు 1 మినిట్ చేయండి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తే మళ్ళీ 1 మినిట్ రికార్డు వచ్చి 1 నిమిషానికి వరల్డ్ రికార్డు వచ్చి 48 ఉంటే నేను దాన్ని 57 టైమ్స్ చేశానండి. చేసి అందులో కూడా రికార్డు తీసుకుని వరల్డ్ రికార్డుకి సరిపడా స్టామినా కూడా మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అంతగానే ఎక్కువ చేశానండి. వరల్డ్ రికార్డుని మించే ఉంది. అయితే ఇప్పుడైనా చేయగలను ఆ స్థాయి. ఇప్పుడు వాళ్ళు నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చినప్పుడు మీరు వరల్డ్ రికార్డుకి ఆల్రెడీ మీరు సెలెక్టెడ్ అండి. కానీ మీరు గుర్తించారంటే వరల్డ్ రికార్డు రావాలంటే కనుక ఏం చేయాలి, ఎటువంటి ప్రోత్సాహం కావాలి? దానికి ఆర్థిక సహాయం కావాలండి. వరల్డ్ రికార్డు కావాలంటే ఒక్కో రికార్డుకి వచ్చి ₹1,00,000 వాళ్ళు మామూలుగా ఫీజు కట్టమంటున్నారండి. అదే కాకుండా వాళ్ళు ఏ స్టేట్లో ఏ కంట్రీలో ఇస్తే ఆ కంట్రీలో రికార్డు తీసుకోవాలంటున్నారండి. దాని గురించి ఒక్కో రికార్డుకి చాలా ఖర్చు అవుతుంది. దానికి మనకి ఎవరైనా స్పోర్ట్స్ సంబంధించి మనకి స్పాన్సర్స్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏదైనా హెల్ప్ చేయాలి. ప్రజెంట్ చంద్రబాబు గారు చాలా దృష్టి పెడుతున్నారండి స్పోర్ట్స్ మీద. అలాగే పిల్లలు కాకుండా వెటరన్స్ మీద కూడా ఆయన కొంచెం దృష్టి పెట్టి మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేస్తే ఈ గుర్తింపు మన దేశానికి, మన రాష్ట్రానికి, మన మండలానికి, మన గ్రామానికి అందరికీ వస్తుందండి. అలాగే నన్ను కన్నా తల్లిదండ్రులు ఒక రుణం తీర్చుకుని అవుతాను. అంటే చెప్పండి, మీ ఊరికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. 74 సంవత్సరాల వయసులో ఇలా చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీ గ్రామస్తులు? చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. దాదాపుగా నాకు తెలిసిన 25 సంవత్సరాలు అవుతుంది. నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఈయన మన దేవరపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈయన వాకింగ్ కానీ ఎక్సర్సైజులు కానీ యోగా కానీ అన్నీ కూడా చాలా అవలీలగా చేస్తూ ఉండేవారండి. ఇవాళ ఒక్క రోజులో వచ్చిన ఫలితం అయితే కాదండి, ఇది దాదాపు 30 సంవత్సరాల నుంచి చేయడం వల్ల ఈయనకి ఈ ఫలితం అండి. ఈయన వయసుకి ఇవాళ ఈయన 74 సంవత్సరాల వయసులో కూడా ఇంత యాక్టివ్ చేస్తున్నాడంటే గవర్నమెంట్ కూడా చాలా గుర్తించి ఈయనకి కూడా ఇంకా ఎదరికి తీసుకెళ్ళి మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ప్రపంచానికి ఇలాంటి వాళ్ళు ఇలా చెయ్యాలి అని గుర్తించాలని మేము అందరం కోరుకుంటున్నామండి. వరల్డ్ రికార్డు సాధించాలి, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయో అదే విధంగా ఆయన కూడా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా దేవరపల్లి మండలం గోపాలపురం నియోజకవర్గానికి ఖచ్చితంగా ఒక మంచి పేరు వస్తుందనేది కూడా గ్రామస్తులు కూడా కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్ళాలని ఐన్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.